హాయ్ ఫ్రెండ్స్, రామాయణంలో సీతాదేవి అరణ్యవాసం చేయడానికి భద్రుడు అనే చాకలివాడు కారణమని అనుకుంటారు. కానీ సీతాదేవి చేసిన ఒక తప్పు కారణంగా ఒక పక్షి ఆమెకు ఒక శాపం ఇచ్చింది. ఆ శాపం కారణంగానే సీతాదేవి అరణ్యవాసం చేయవలసి వచ్చింది. అసలు సీతాదేవి చేసిన తప్పేమిటి, సీతాదేవికి శాపం ఇచ్చిన పక్షి ఎవరు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. రామాయణం గురించి చాలామంది చాలా రకాలుగా రాశారు. అలా ఒకరు రాసిన కథ ప్రకారం జనక మహారాజు నిధుల నగరానికి రాజుగా పరిపాలించేవాడు. ఒకసారి పొలాన్ని దున్నుతుండగా అతనికి భూమిలో ఒక పెట్టె దొరుకుతుంది. ఆ రాజు ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో ఒక పాప ఉంటుంది. అప్పుడు జనక మహారాజు ఆ పాపకు సీత అని పేరు పెట్టి ఆమెను పెంచుకున్నాడు. ఆ పాప కొన్నాళ్లకు పెరిగి పెద్దదైంది. సీతాదేవి ఒకరోజు తన చెల్లికత్తెలతో కలిసి ఆమె తోటలో ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆ తోటలో ఒక చెట్టు పైన 2 చిలకల జంట ఉండడం సీతాదేవి చూస్తుంది. అప్పుడు ఆమె ఆ చిలకల దగ్గరికి వెళ్తుంది. ఆ 2 చిలకలు సీతాదేవి భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటూ ఉంటాయి. చిలకల జంటలో ఆడచిలుక ఇలా చెబుతుంది: భూలోకంలో అందమైన పురుషుడైన రాముడు జన్మించాడు. అతడు జానకి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ జానకి అనే అమ్మాయితో శ్రీరాముడు ఎన్నో సంవత్సరాలు జీవిస్తూ తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడని, అలాగే శ్రీరాముడు లాంటి రాజును పొంది ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఎంతో సంతోషిస్తారని చెబుతుంది. అదంతా చూసిన సీతాదేవి ఆ చిలకల జంట తన భవిష్యత్తు గురించి మాట్లాడుకోవడం విని సంతోషిస్తుంది. అంతేకాకుండా తన భవిష్యత్తు గురించి ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలని తన సైనికులను పిలిపించి ఆ చిలకల జంటను ఒక పంజరంలో బంధించి తన గదిలో పెట్టుకుంటుంది. అప్పుడు సీతాదేవి ఆ చిలకలు రెండింటిని నా భవిష్యత్తు గురించి మీకు ఎలా తెలుసు అని అడిగితే, అప్పుడు ఆ 2 చిలకలు మేము ఈ కథని వాల్మీకి ఆశ్రమంలో విన్నామని చెబుతాయి. అప్పుడు సీతాదేవి ఆ చిలుకలను జానకి శ్రీరాముని ఎలా వివాహం చేసుకుంటుందని అడుగుతుంది. అప్పుడు ఆ చిలుకలు 2 వాల్మీకి రామాయణాన్ని రచిస్తున్నాడు. ఆ రామాయణం ప్రకారం దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసి విష్ణుమూర్తి అవతారమైన శ్రీరాముని తన కొడుకుగా పొందుతాడు. అలాగే శ్రీరాముడితో పాటుగా లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు కూడా పుత్రులుగా పొందుతారు. ఒకసారి విశ్వామిత్ర మహర్షి తను చేసే యాగానికి శ్రీరాముడిని, లక్ష్మణుని తీసుకుని వెళ్తాడు. విశ్వామిత్రుడు ఆ ఆశ్రమానికి వెళ్లే మార్గంలో శ్రీరాముడిని, లక్ష్మణుని, సీతాదేవి స్వయంవరానికి తీసుకుని వస్తాడు. ఆ స్వయంవరంలో శ్రీరాముడు శివధనుస్సును విరిచి సీతాదేవిని వివాహం చేసుకుంటాడు అని చెబుతాయి. అప్పుడు సీతాదేవి, మీరు ఏ జానకి గురించి అయినా మాట్లాడుకుంటున్నారో ఆ జానకిని నేనే అని ఆ చిలకతో చెబుతుంది. అప్పుడు ఆ చిలకలు సీతాదేవితో, జానకి మాత, మీరు సాక్షాత్తు శ్రీ మహావిష్ణుని భర్తగా పొందబోతున్నారు. అలాగే మీరు ఏకపత్నివతుడైన రాఘవుడిని వివాహం చేసుకోబోతున్నారు. అలాగే మీ ఇద్దరి జంట 3 లోకాలలో ఉండే వారందరికంటే చూడడానికి చాలా గొప్పగా ఉంటుందని చెబుతారు. అప్పుడు సీతాదేవి తనకు వివాహం జరిగేంత వరకు ఆ చిలుకలు రెండింటినీ తన దగ్గర ఉంచుకోవాలని అనుకుంటుంది. అప్పుడు ఆ చిలుకలలో మగ చిలుక సీతాదేవిని, నా భార్య కడుపుతో ఉంది, నా భార్యను ఇక్కడే ఉంచుకొని నన్ను వదిలేయండి అని చెబుతుంది. అప్పుడు సీతాదేవి మగ చిలుకను పంజరం నుంచి వదిలేస్తుంది. ఆ తర్వాత ఆడచిలుక కూడా, నన్ను కూడా వదిలేయండి, నేను కడుపుతో ఉన్నాను, నా భర్తతో పాటుగా నేను ఉండి అక్కడే బిడ్డలు కని మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానని సీతాదేవితో చెబుతుంది. కానీ సీతాదేవి మాత్రం తన భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని కోరికతో ఆడచిలుకను పంజరం నుంచి వదలడానికి నిరాకరిస్తుంది. దాంతో కోపం వచ్చిన ఆడచిలుక సీతాదేవిని, నేను ఎలా అయితే గర్భంతో ఉన్నప్పుడు నా భర్తకు దూరంగా ఉన్నానో అలాగే నువ్వు కూడా గర్భవతిగా ఉన్నప్పుడు నీ భర్త నిన్ను ఒంటరిగా వదిలేస్తాడని శపించి ఆడచిలుక అక్కడే మరణిస్తుంది. అది చూసిన మగ చిలుక కూడా సీతాదేవితో, నువ్వు ఎలా అయితే నా భార్యని బంధించి తను అడిగినా కూడా తనని వదలలేదు, అలాగే నేను కూడా ఇప్పుడు చనిపోయి మళ్ళీ శ్రీరాముడి రాజ్యంలోనే పుట్టి నీపై పగ తీర్చుకుంటానని చెప్పి చనిపోతుంది. అప్పుడు సీతాదేవి ఆ చిలుకలు 2 చనిపోవడంతో చాలా బాధపడుతుంది. కానీ సీతాదేవి చేసిన తప్పు కారణంగా ఆ చిలుక భద్రుడుగా మళ్ళీ అయోధ్యలో జన్మిస్తుంది. అప్పుడు ఆ చిలకే సీతాదేవిపై లేనిపోని నిందలు వేసి సీతాదేవిని శ్రీరాముడి అడవులకు పంపేలాగా చేస్తుంది. ఆ తర్వాత సీతాదేవి వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళి అక్కడే లవకుశులకు జన్మనిస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా సీతాదేవికి చిలుక ఇచ్చిన శాపం కారణంగా ఆమెను శ్రీరాముడు అడవులకు పంపించాడనే విషయాల గురించి తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.